పెళ్లికి బంగారానికి విడదీయలేని అనుబంధం. నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. మొన్న రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ మీరు చూసుంటారు. గేమ్ చేంజర్ కి సంబంధించి సినిమాలకి సంబంధం ఉన్న వ్యక్తులే రాజకీయాల గురించి మాట్లాడాలి, సినిమాల గురించి మాట్లాడాలి అని చెప్పి సినిమాలు తీసే వాళ్ళే ఇన్వాల్వ్ కావాలి అని పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య చేశారు. నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఐదర్ సినిమా పర్సన్ అయితేనే వాళ్ళు పాలిటిక్స్ లో ఉండాలా, సినిమాకి సంబంధం ఉన్న వాళ్ళే మాట్లాడాలా అని అంటే, మరి ముఖ్యమంత్రి గారు 2 పర్యాలు చేసిన కేసీఆర్ గారు ఏం కావాలి, జగన్మోహన్ రెడ్డి ఏం కావాలి, రేవంత్ రెడ్డి గారు ఏం కావాలి, నారా లోకేష్ గారు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏంటి, దీన్ని అసలు ఎలా చూడాలి సార్? ఆయన ఏం మాట్లాడతారండి? అదే సినిమాలు తీసిన వాళ్ళు మాత్రమే రాజకీయాలు చేయాలంటే అది అబ్సల్యూట్లీ నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నారు? ఇది ఎన్డీఏ నుంచి చెప్తున్నాను అన్నారు. ఎన్డీఏ ఏమన్నా శాసనం ఈ ప్రపంచంలో అది ఏమన్నా శిలాశాసనం అండి? ఇది శిలాశాసనం అని ఇస్తారా ముద్ర? ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే సినిమాలు ఇప్పుడు అందరం సినిమాల గురించి రాజకీయాల గోళ్ళు వెళ్ళాలంటే సినిమాలు తీయాలా? ఆయన ఫ్లోలో వచ్చింది ఏమొచ్చింది, కానీ ఇంతకుముందు వేరు. ఉప ముఖ్యమంత్రి కింద ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక మంత్రిగా బాధ్యత వస్తున్నప్పుడు ప్రతి మాట కూడా వ్యాలిడ్గా ఉండాలి. మరి ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన? ఇంకొక వీడియో కూడా సార్, అంటే యూత్ కి సంబంధించి తను మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటే బట్టలు చింపుకుంటూ అని చెప్పి తను చాలా అగ్రెసివ్ గా రియాక్ట్ అయినది ఒకటి మనం చూసాం. మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం, వారితోనే గుర్తిస్తాం. సినిమాలు తీసే వాళ్ళు దీని అర్థం ఏంటి? అది ఓన్లీ ఆ పార్టీలు మాత్రమే జవాబుదారీ వహిస్తాయి అన్నమాట. ఓకే, మిగతా వాళ్ళకి ఎవరికి సంబంధం లేదనుకుంటా. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన తెలియట్లేదు. అంతకుమించి ఏం వ్యక్తం చేస్తాం? కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే ఎందుకు దించుకోవాలి? తీసుకునేవి సైలెన్సర్ దాన్ని యాక్సిడెంట్ పెంచకపోతే ఆ ఎనర్జీ ఎటు వెళ్తుంది? అందుకే ఒకటే చెప్పాను, దిల్ రాజు గారు చెప్తా ఉన్నా, సినిమాలకు వెళ్ళిన తర్వాత చొక్కా వేస్తుంటాం, అవన్నీ ఎగరేయటం ఉంది. చొక్కాలు చింపుకునే సిస్టమ్ ఇంతవరకు లేదు. ఎందుకు బ్రిడ్జ్ చేయాలైనా? సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ, సచ్ ఏ ఒక రాష్ట్ర హక్కుల కోసం మధ్యలో గడవెత్తిన గ్రేట్ సనాతని ఆల్సో. దాని గురించి మాట్లాడండి. వాళ్ళ నాన్నగారు సిగరెట్ తాగుతారని అన్నారు, గొడ్డు మాంసం గురించి తింటే తప్పే ఉందన్నట్టు మాట్లాడారు. పక్కన పెట్టింది కానీ ఆయన మార్చుకుంటున్నారు. చెగువేరా శిష్యుడిగా ఆయన అనుకున్నారు, ఫోటో పెట్టుకున్నారు అనమాల. అందుకని అది పక్కన పెడదాం. ఇదేంటండి నాకు అర్థం కాదు. అది కాదండి, సినిమాకి వెళ్ళి చొక్కాలు చింపుకునే సిస్టమ్ ఎక్కడ లేదు ఇండియాలో. ఫారిన్లో ఉంది. అంటే చింపేసుకోవాలా? కొత్త చొక్కాలు కొనుక్కుని వెళ్ళి చింపేసుకుంటే లేదు అసలు. పెద్ద సినిమా ఎనర్జీ పెద్ద సినిమా అయితే చింపేసుకుంటారు చొక్కాలు? ఎక్కడ లేదండి, చొక్కాలు చింపుకుంటూ లేదు. ఎగరేస్తూ ఉంటుంది, అడవుడు ఉంటుంది, చొక్కాలు చింపేసుకుంటాం ఏంటండి? ఇది కొత్త సిస్టమా వాళ్ళ? అంటే కొత్త చొక్కాలు అందరూ కొనుక్కుని వేసుకుని లోపల చింపేసుకుంటారా? అంటే ఆయన ఫ్యాన్స్ అలాంటి స్టేజ్ లోనే లేదండి, చాలా మంచి. రెండోది ఇంకోటి ఏదో చెప్పారు, ఏది ఇంతకుముందు సైలెన్స్ ఇస్తే తప్ప ఏంటని ఇంతకుముందు వాదన పెట్టి ఇప్పుడు యాక్సిడెంట్ రేజ్ చేయమన్నారు. 2 కుర్రవాళ్ళు వాళ్ళ కుటుంబాలకు ఆధారంగా ఉన్నవాళ్ళు. ఏం జరిగింది? యాక్సిడెంట్ లో తిరిగి గేమ్ చేంజ్ వెళ్ళిపోతుంటే చనిపోయారా? దీనివల్ల అని కాదు, చనిపోయారు కదా. అంటే ఇంపాక్ట్ ఉండదా అండి? ఒక అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనే వ్యక్తి అండి ఈ రాష్ట్రంలో. ఎవరికైనా మీరు చూసుకోండి, ప్రస్తుతం ₹1 ఖర్చు పెట్టకుండా మీటింగ్ పెడితే 50,000 మంది, 1,00,000 మంది వచ్చేది. కళ్యాణ్ బాబు గారు అంత స్టామినా ఉందండి ఆయనకి. ఆయన ఆ రోజు కళ్యాణ్ బాబు గారు కావాలి మాకు, ఈ రోజు కళ్యాణ్ బాబు. ఎప్పుడైతే ఉత్తరాది అహంకారం నశించాలన్నారో, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం అన్నారో, ఏం చేసిన ఉపయోగం లేదు, హోదా విభజన హామీలు వస్తేనే భావితరాలు బాగుపడతాయి అన్నారు, సచ్చి మాట్లాడారు. పాచిపోయిన లడ్డూలు అన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మేము చూడాలనుకుంటున్నాను. అదాని గారి పార్టీకి పెట్టుకుని ఇది కాదు. అన్ఫార్చునేట్ అండి, సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ. నాకు వ్యక్తిగతమైన గౌరవం ఉంది, కానీ ఇదేంటంటే నాకు అర్థం కాదు. బట్ గేమ్ చేంజర్ కాదండి, ₹5 లక్షలు డొనేషన్ ఇచ్చారు. ఏంటిది వాళ్ళ? అల్లు అర్జున్ గారి విషయంలో ఏం జరిగింది? ఆయన చెయ్యి ఊపాడు, వెళ్ళి రేజ్ చేయమనలేదు, తొక్కేసేయమనలేదు, జస్ట్ చెయ్యి ఊపాడు. నిజంగా ఆయన థియేటర్ వాళ్ళు కనుక ఇది అనుమతి లేదు రమ్మంటే రావద్దన్నా వచ్చి ఆయనను రష్మిక మందన్న గారు ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళు రావడం పొరపాటే. అది కనుక వాళ్ళు చెప్పినా సరే కానీ వెళ్ళి పరామర్శించలేదు. నిజంగా తప్పదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు చేసింది నిజంగా చనిపోతే ఇప్పుడు వీళ్ళు ఎవరు పరామర్శించారు? అంటే మనుషులు, నేను ఒక్కటి చెప్తున్నానండి, ఇది సినిమా సైకో తీసుకోమని చెప్తున్నాను. మీ కుటుంబాల్లో, మధ్యతరగతి కుటుంబాల్లో ఎన్నో కానీ లా అబైడింగ్ సిటిజన్స్ సామాన్యులు కూడా వీళ్ళు ఉన్నారు. మీకోసం పరితపించే అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. వాళ్ళు మళ్ళా చెప్తున్నాను, నేను అన్నదానికి సినిమా ఇండస్ట్రీలో నా మీద అంతా కత్తి కట్టినా ఒకటే చెప్తున్నాను,
ఇప్పుడు కనిపించే హీరోల్లో అత్యధికులు 99 మంది జీవితాల కంటే కూడా మధ్య తరగతి ప్రజలు అనేక వాళ్ళ జీవితాలు ఉన్నతంగా విలువలతో సహా ఉన్నాయని నేను చెప్తున్నాను. అవునా కాదు వాళ్ళు నమ్మనండి. సరే, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం సైకో ఏంటండి, అల్లు అర్జున్ విషయంలో కూడా స్పందించారు. అలా ఆయన ఆ రోజు ఆయన అరెస్ట్ అయిన వెంటనే కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో పెట్టి తర్వాత దానికి ఏదో యాడ్ చేశారు. దాని మీద వీళ్ళు అంటే అరెస్ట్ అయినప్పుడు మీ ఇష్టం అని చెప్పుకుని ఇచ్చారు. తర్వాత నెల రోజుల తర్వాత వచ్చేది మాట్లాడారు. అల్లు అర్జున్ గారి లోపం ఖచ్చితంగా ఉందండి, నో సెకండ్ థాట్ ఇన్ దట్. బట్ అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారి విషయంలో అరెస్ట్ చేసి ఎంత హైడ్రామా చూసిన తర్వాత మరి అలాంటి ఒక ఇద్దరు ఫ్యాన్స్ ఏపీలో చనిపోయినప్పుడు ఎవరు 5 లక్షల రూపాయలు ఇచ్చారండి. అలాగే సినిమా పరిశ్రమ కూడా వాళ్ళ నిర్మాతలు కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. మరి ఇక్కడ ₹1 కోటి ఎక్స్పెక్ట్ చేశారు కదా సార్. 2 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చున్నారు. అదే అంటే ప్లస్ కాకుండా అల్లు అర్జున్ ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ బహిరంగంగా మాట్లాడిన నాయకులు చూసాం. అక్కడికి వెళ్ళి ఎవరు పరామర్శించకపోగా రోడ్లు బాగాలేవు కాబట్టి చనిపోయారు, జగన్ చేసిన పని ఇది అని చెప్పడం. జగన్ గారి సమయంలో రోడ్లు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిందండి, అది యాక్సెప్ట్ చేయాలి. అంటే రోడ్లు బాలేక చనిపోయారా, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల? నేను అది కారణాలు ఎతకలేము కానీ అన్నిటికీ కారణాలు ఉంటాయి. కానీ బట్ నేను చెప్తున్నా, అసలు ప్రజల్ని చొక్కాలు చింపుకోమని చెప్పడం ఏంటండి, ఎనర్జీస్ బ్యాక్ సైలెన్సర్లు తీసేయమని చెప్పడం ఏంటండి, మిగతా వాళ్ళు డిస్టర్బెన్స్ ఉండదా? యువతని ఉద్యోగాలు ట్రై చేయండి. మీరు 10 లక్షల రూపాయలు ప్రతి కాన్స్టిట్యున్సీలు ఎంతమందికి ఇస్తున్నారు, పారిశ్రామికవేత్తలు ఎంతమంది చేస్తున్నారండి? చూశారు ఆయన ఇది హామీలు చూశారు కదా. అన్న తర్వాత వాళ్ళ విభజన హామీలు రాయితీ మొత్తం అదాని గారు అంటే కంపెనీ ఎత్తుకుపోయారు, లేదా మోడీ గారు ఎత్తుకుపోయి గుజరాత్లో 100% ఎగ్జామ్షన్ పెట్టుకుంటే నేను మాట్లాడి దాన్ని తిట్టొచ్చు చాలా మంది. నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, వాళ్ళ అభిమానుల గురించి మాట్లాడుతున్నా, యువత గురించి మాట్లాడుతున్నా. 2000 మంది నా మీద 2019 తర్వాత ఉధృతంగా మేము ఉద్యమం చేశాం. 26 జిల్లాల్లో ధర్నాలు ఏకశ్రేణిలో పెట్టాం. విద్యార్థి యువజనులతో రాష్ట్రం అంతా బస్సు యాత్ర పాదయాత్ర పెట్టాం. ఢిల్లీలో 100 మందితో పెట్టాం. ఏ మీడియా మమ్మల్ని 90% మా చేసింది ఏం తప్పు చేసామని మేము స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నాం మొత్తం బహిష్కరించింది అనుకోవాలి. అప్రసిద్ధం నేను వాళ్ళ డూ రెస్పెక్ట్ ఎప్పుడన్నా వాళ్ళు లోపల తీసుకుంటారు. మేము ఉద్యమం చేయలేదంటున్నారా? జగన్ గారు హయాంలో అంతకన్నా ఉద్యమం చేసినా సరే మీడియా అయిపోతే మేము ఎలా బాధ్యత వహిస్తాం? ఇదే ట్రోల్ చేస్తాం, ఛాలెంజ్ చేస్తాం. ఎన్ని చేసామో మేము చూపిస్తాం. మా గవర్నమెంట్ మా మీద కేసులు పెట్టారు, అమరావతి మీద వేధించారు, కానీ ఎక్కడ రాదు, టీవీలో పేపర్లో రాదు ఎవరు. కనుక నేను కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, కళ్యాణ్ గారు లాంటి ఆ రోజు కళ్యాణ్ గారిని చూడాలనుకున్నా. ఏదైతే చెగువేరా స్ఫూర్తితో ఉన్నారో, ఏదైతే అభ్యుదయ భావాలతో ఉన్నారో, దక్షిణాది జరుగుతున్న అహంకారం మీద గళమెత్తారో, ఈ ఎంపీలని కార్యం రాసుకుంటారా మీ పోరాడే సిగ్గు లేదని మాట్లాడారో, ఇవాళ ఏమైందండి? ఇవాళ అన్ఫార్చునేట్ నేను యువత గురించి మాట్లాడుతున్నా. మీ లైఫ్ మీ ఇష్టం, మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. వాళ్ళ ఫ్యాన్స్ కానీ, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ, ఇంకోళ్ళు ఎవరు ఫ్యాన్స్ అన్నా సరే చెప్తున్నాను, సినిమాలు హీరోలే ఒక దేవుళ్ళుగా చేసే సంస్కృతిని అన్నట్సే ఉంది కళ్యాణ్ బాబు గారు. రెస్పెక్ట్ ఇది తగ్గించుకోండి. వాళ్ళు కానీ, మత ప్రవక్తలు కానీ, కుల హీరోలు కానీ వీళ్ళు గొప్పవాళ్ళు కాదండి. సమాజం మీ భవిష్యత్తు, మీ హీరో కావాలి. మిమ్మల్ని 10 మంది ఆదర్శంగా తీసుకొచ్చి ఆ స్థాయిలో డిఫరెంట్ ఏం పని తన స్థాయిలో గొప్పగా ఆదర్శంగా ఉండాలి. ఈ సైకో ఫ్యాన్స్ తగ్గించుకోవాలనుకుంటున్నాను. ఆ ఫ్యాన్స్ అందరు మీ మీద బాగా వ్యతిరేకతతో ఉంటారు, మీరు ఫ్యాన్స్ అనొద్దు. అందరిని అంటలేదండి, నేను ఆర్డినరీ ఫ్యాన్స్ అభిమానం అందరికి ఒకేలా ఉంటుంది కదా. కాదు లేదండి, ఇప్పుడు చేతులు కోసుకునే వాళ్ళు వీళ్ళందరూ ఫ్యాన్స్ అంటారు. మామూలు ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కళ్యాణ్ బాబు గారికి అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారు. నిర్మాణాత్మక చిరంజీవి గారికి సేవా కార్యక్రమాలు చేసే ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్టీఆర్ గారికి, పాత ఎన్టీఆర్ గారికి, కొత్త ఎన్టీఆర్ గారికి, ప్రభాస్ గారికి, అందరూ కూడా వాళ్ళందరూ ఫ్యాన్స్. కొంతమంది వీరాభిమానం ఉంటుంది, దాటిపోతారు. చూసారా? ఇప్పుడు మీకు తెలుసు కదా ఫ్యాన్స్ అంటే ఎవరంటే, ఇంతకుముందు ఫ్యాన్స్ ఒకళ్ళు పడుకుని చచ్చిపోయారు తెలుసా మీకు? మరి వాళ్ళు మనం ఫ్యాన్స్ అనకుండా ఏమంటారు సార్? మామూలు నేను ఎప్పుడు విమర్శించండి ఫ్యాన్స్. ఎందుకంటే నేను కూడా మనం అభిమానం ఉంటుంది, ఎంత బాగా నటించారనేది అభిమానం ఉంటుంది. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? మహాత్మా జ్యోతిబాపులే. సినిమాల్లో కాదు, ఒక హీరో. ఆ కథ ఒక గొప్ప స్త్రీమూర్తి అంటే నా తల్లి తర్వాత సావిత్రిబాయి పూలే. నా తల్లి తర్వాత దేవత ఇంకే దేవత, నాకు గుర్తున్న దేవత ఒకే తల్లి, మా తల్లి అండి. నా తల్లి తర్వాత ఒక దేవతగా భావించేది సావిత్రిబాయి పూలే. ఇవాళ ప్రతి మహిళ ఇవాళ చదువుకున్నామంటే ఒక్క అక్షరం వచ్చిందంటే దాంట్లో ముఖ్య పాత్ర అలాంటి వాళ్ళు గొప్పతనం. సమాజం నిర్లక్ష్యం చేసిందండి వాళ్ళని. నేను గ్రేట్ పీపుల్ ఉన్నారు ప్రపంచంలో, చాలా మంది ఉన్నారు. నేను అన్నాను చూద్దాం ఏం జరిగినా. మీకు సినిమాల హీరోలు
మీకు గొప్పలు కాదు, మీరు మనం అనుకున్నంత గొప్పలు రేరుగా ఉంటారండి. ఇప్పుడు కొంతమంది హీరోస్ మానవతా దృక్పథంతో స్పందించే ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తాను, హీరోల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీ జరుగుతున్నప్పుడు చనిపోతే కన్నీటి పొట్టు రాల్చలేదు కదా, కనీసం ఆ ట్విట్టర్ తీసుకుని అది 8 అని కూడా ఓపిక లేని వాళ్ళు హీరోలు. వాళ్ళ తమిళనాడులో మాత్రం జల్లికట్టు కోసం కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు కూర్చోగానే తెలుగు హీరోలు అందరూ చాలామంది వాళ్ళ ఏం చేయాలో తెలియక ఆవేశ భావోద్వేగాలకు లోనైపోయి అక్కడికి వెళ్ళేవాడు. కొంతమంది అయితే వాళ్ళకు సంఘీభావం ప్రకటించేవాళ్ళు. ఇక్కడ మనుషులు చనిపోతే కూడా కనీసం ఆ సంపూర్ణేష్ బాబు గారు, ఇప్పుడు నాగిరెడ్డి గారు, తర్వాత నారాయణమూర్తి గారు, వీళ్ళందరూ వచ్చారండి. మహిళా యాక్టర్స్ కూడా వచ్చారు. వాళ్ళు మేము మూవీ ఆర్టిస్ట్కి వెళ్ళాం, వినతి పత్రాలు ఇచ్చాం. వీళ్ళ గురించి మనం మాట్లాడాలా నేను చెప్తున్నాను. వీళ్ళ గురించి మనం గొప్పగా మాట్లాడాలి. సినిమాగా చూద్దాం, అంతవరకే. వీళ్ళు దేవుళ్ళు ఏంటండి? రేటుగా కొంత మానవ దృక్పథం వాళ్ళ అంటలా 95% వీళ్ళ కోసం వీళ్ళ దేవుడిగా మీరు చూడమాకండి. కమర్షియల్ సినిమాలు తీసేవాళ్ళు కమర్షియల్ హీరోసే ఎప్పటికైనా. వాళ్ళు అసలు కాదండి. మీరు ఇంకో విచిత్రం, బెనిఫిట్ షోస్ గురించి మాట్లాడదాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనుమతి ఇచ్చారు టికెట్లు పెంచుకోవడానికి. అవును, గేమ్ చేంజర్కి అనుమతి ఇచ్చారు. ఎందుకంటే దిల్ రాజు గారు, వెంకటరామరెడ్డి గారు, ఆయన వెరీ క్లోజ్ టు హిమ్. అక్కడ ఆంధ్రప్రదేశ్లో డాకు మహారాజ్కి గేమ్ చేంజర్ కూడా బెనిఫిట్ షోస్ చేసుకున్నారు. బెనిఫిట్ షోస్ దేనికండి? నేను చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారు పేరున్నారు మీరు, పెద్ద ఎన్టీఆర్ గారు, ఆయన మిగతా ప్రభాకర్ రెడ్డి గారు అందరూ ఉండేవారు అప్పుడు కదా. అందరూ ఆ యుద్ధం జరిగినప్పుడు లేకపోతే ఇంకో చోట జరిగినప్పుడు ఆ జోలి పట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి అది బెనిఫిట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆర్మీ దాని కోసం, లేదంటే మిగతా వరద బాధితుల సహాయం కోసం 1,50,000 ఆ రోజుల్లో 5 లక్షల 10 అంటే ఇవాళ 500 కోట్ల లెక్క ప్రకారం మీరు లెక్కేసుకుంటే వాళ్ళు నగలు తీసి, ఇప్పుడు ఈ నగలు మొత్తం నిలదప్పుడు నగలు తీసుకుని ఇచ్చేవారండి ఆ జోలీల్లో. అవి తీసుకొచ్చి నమస్కారం పెట్టిస్తే వాసన. వీళ్ళు బెనిఫిట్ షో దేనికోసం? వీళ్ళ సినిమాల కోసం. వీళ్ళ ఎవరు బెనిఫిట్ షో? సినిమా పరిశ్రమలో పేద కళాకారుల కోసం బెనిఫిట్ షోనా? కుటుంబం ఎవరు తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ ఎవరి చేతిలో ఉంది? ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ అంటే మొత్తం థియేటర్స్ అన్ని ఎవరు పెట్టుకున్నారు? మెజార్టీ ఎవరు పెట్టుకున్నారండి? ఓకే, హీరోలు అందరూ కుటుంబాల్లో 10 నుంచి 15 మంది కుటుంబాల్లో సామాన్యులు బలవన్ సినిమా చూడండి, నేను చెప్తాను. ప్రాంతంలో పక్కన పెట్టండి, బలవన్ సినిమా చూడండి. వేణు గారు ఎన్ని అవమానాలు లోనయ్యాడు అంతకుముందండి. మళ్ళీ ఎందుకు అవకాశం రావట్లేదు నాకు తెలియదు. ఆయన సమాధానం చెప్పాలి. హూమేడ్ ఇలాంటి ఎంత మంచి సినిమాలు వచ్చినాయండి. ఎందుకు దూరం అవుతున్న సాంకేతిక నిపుణులు మంచి లేరా? నటులు మిగతా చోట్ల లేరండి. కొన్ని చోట్ల కేంద్రీకరణ అయిపోయిందా? వీళ్ళే దేవుళ్ళ? వీళ్ళు చెప్పిందే శిలాశాసనమా? అంటే చలనచిత్ర పరిశ్రమతో మాకు సంబంధం ఉందండి కొంత. ఒకప్పుడు ఉండి కూడా మాట్లాడుతున్నాను. అందరిని అంటలేదని మనం చెప్తున్నాను. నిజంగా మానవతా దృక్పథం స్పందించే వాళ్ళు, కొన్ని కార్యక్రమాలు చేసిన వాళ్ళు మినహాయిద్దాం. లాయర్లు, ఆడిటర్లు, సమాజం అన్ని వర్గాలు బయటకు వస్తే కనీసం కన్నీటి పట్టుకోవడం రాల్సిన వీళ్ళ గురించా అనవసరం మనం మాట్లాడతాం. ఓకే సరే, ఇంకొక క్వశ్చన్. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి గారు ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోస్ ఉండవు అని చెప్పారు. బెనిఫిట్ షోస్ ఉండవు అని చెప్పి దిల్ రాజు గారు వెళ్ళిన తర్వాత నిన్నటికి నిన్న ఈ సడన్ డెవలప్మెంట్ ఎలా చూడాలంటారు? బెనిఫిట్ షోస్ ఎలా చేయలేదండి. టికెట్ హైక్లు కూడా ఉండదని చెప్పారు. ఆయన దిల్ రాజు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు. అట్లా ఒక వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే సీఎం స్థాయి వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చా? అంటే మిగతా పక్క రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచారు కాబట్టి ఒక సినిమా పరిశ్రమ గురించి ఇప్పుడు ఈ సినిమాలు అనుకుని ఉంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని నేను మైనస్ పాయింట్స్ ఉన్నాయండి. కక్షాది కొన్ని దమ్మున్నాడండి. మీరు ఏమన్నా నా అభిప్రాయం, ఒక విజన్ అండి, దానికోసం వెళ్ళి ధైర్యంగా లక్ష్య సాధన కోసం నీకేం కనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి అదే పక్షిని అర్జునుడు చూశారు అడిగినప్పుడు అలాగా ఆ వెళ్ళిపోయిన వ్యక్తి లోపాలు ఉండొచ్చు కానీ ఈ విషయంలో మాత్రం ఒత్తిడికి లొంగుంటారు అవుతారు ఎవరున్నా ఈ విషయంలో. కానీ బెనిఫిట్ షోస్ ఎలా చేయలేదు, ఎవరి కోసం బెనిఫిట్ షోస్ అనే విషయం. నిజంగా బెనిఫిట్ షోస్ పెట్టమనండి. ఆ కర్లాల కోసం ఆ సినిమా నిజంగా కొన్ని సినిమాల్లో ఉండి పనిచేస్తా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ బెనిఫిట్ షోలో ఉన్న దీంట్లో మాకు గణ్యమైన మొత్తం వాళ్ళకి ఇచ్చారా? నాకు తెలియక అడుగుతున్నాను, వాళ్ళ సినిమా ఫ్యాన్స్ చెప్పమానండి. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే,
తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.